మనస్సాక్షి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు ఎలా ఉంటారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మనస్సాక్షికి వాత వేయబడ్డానికి కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా వందనాలు. మంచిది, మీరందరూ బాగున్నారా? మరి సమయంలో ఈ దినాన దేవుని వాక్యాన్ని మనం వినడానికి దేవుని వాక్యానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి సత్యవతి గారికి వందనాలు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులనని చెప్పుదురు. ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మనతో మాట్లాడలాగన మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. ప్రభువాని స్తోత్రాలు. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సత్యవతి గారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాన్ని దీవించు. అదేవిధంగా ఇదిగో ప్రభా, ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవి గ్రహించే జ్ఞానం వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మీ పక్షమున నిలబడుతుండగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ నోటి బోరవలే వాడుకోమని వేడుకుంటూ ప్రార్థిస్తూ శుద్ధిస్తూ గణపరుస్తూ చిన్న ప్రార్థన దీవించమని మమ్మల్ని మీరు ఆకలికి సిద్ధపాటు చేసుకుని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం, చదువుకున్నా. మరి మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. కానీ మరి మన ధ్యానం చేయడానికి ఒక్క విషయాన్ని మాత్రం అక్కడ మనం తీసుకున్నాం. ఈరోజు మన అంశం ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు. దీని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం వాత వేయబడిన మనస్సాక్షి దీని గురించి మనము తెలుసుకున్నాం. శ్రద్ధగా ప్రతి ఒక్కరం కూడా మరి దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దాం, ధ్యానం చేసుకున్నాం. కడవరి దినాల్లో ఎలాంటి వారు వస్తారో అన్న విషయాన్ని అక్కడ కొన్ని విషయాలు చక్కగా రాయబడి ఉన్నాయి. ఇప్పుడరా అబద్ధికులు వస్తారని, మరి విశ్వాస భ్రష్టులుగా మరి వారు ఉంటారని, అలాగనే మోసపరుచు ఆత్మ గలవారు ఉంటారని, దెయ్యాల బోధ చేస్తారు, జాగ్రత్తగా ఉండాలని కొన్ని విషయాలు చెబుతూ మరి ఎలాంటి వారిని గురించి చెప్పారంటే వాత వేయబడిన మనస్సాక్షి గలవారు వారు. అది ఈరోజు మనం దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే పిల్లరా, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అన్న అంశంలో నుంచి దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం. మంచిది పిల్లరా, గమనించండి. ఈ వాత వేయబడిన మనస్సాక్షి గలవారి గురించి మనం తెలుసుకునే దానికంటే ముందుగా అసలు మనస్సాక్షి అంటే ఏమిటి అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. మొదటి పాయింట్, మనస్సాక్షి అంటే ఏమిటి, మన మనస్సాక్షి మనలో ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. మనస్సాక్షి అంటే ఏమిటి, ఆ మనస్సాక్షి మనలో ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇది మొదటి పాయింట్ పేరు. గమనించండి పిల్లరా, మనస్సాక్షి అంటే ఏమిటి, ఆ మనస్సాక్షి మనలో ఏ విధంగా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం ఆలోచన చేద్దాం. పిల్లరా గమనించండి, మనస్సాక్షి అనేది మానవులకు మాత్రమే ఉంది. జీవాలకి, జంతువులకి, పక్షులకి, మృగాలకి, ఇంకా జల రాశులన్నిటికి కూడా, మరి పిల్లల జీవాలకి అన్నిటికి కూడా మరి మనస్సాక్షి లేదు. వాటికి ఏముందంటే మరి ప్రాణము, శరీరము, ఇవే వాటికి ఉన్నాయి పిల్లరా. కానీ మానవులకు మనకి పిల్లరా దేవుడు ప్రాణము, శరీరాన్ని, అదేవిధంగా మనస్సాక్షిని మనలో ఆత్మను దేవుడు ఉంచున్నాడు. ప్రాణము, ఆత్మ, శరీరాన్ని దేవుడు మనకు ఉంచున్నాడు. అంటే దేవుడు మనలో మనస్సాక్షి పెట్టున్నాడు క్రీస్తునందు ద్వారా. అందుకే జీవాలకి, జంతువులకి వాటికి మనస్సాక్షి లేదు. దేవుడు తన పోలిక చొప్పున
తన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నాడు గనుక దేవుడు మనలో మనస్సాక్షిని ఉంచున్నాడురా. అయితే ఆ మనస్సాక్షి మనలో ఉందా? ఆ మనస్సాక్షి ఏ విధంగా పనిచేస్తుంది? అసలు మనస్సాక్షి అంటే ఏమిటి? మనస్సాక్షి ఉంటే మనలో ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయాన్ని గురించి ఈరోజు మనము తెలుసుకున్నాం లరా. మొట్టమొదటి పాయింట్ మనం చూస్తున్నాం, మనస్సాక్షి అంటే ఏమిటి, మన మనస్సాక్షి మనలో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకున్నాం. ఒకటి, ఏ విధంగా పనిచేస్తుంది అంటే లరా, మనలో ఉన్న మనస్సాక్షి మంచి చెడులను మనకి తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో ఉన్న మనస్సాక్షి మనకేం చేస్తుందంటే మంచి చెడుల్ని గుర్తు చేస్తుంది, మంచి చెడుల్ని తెలియపరుస్తుంది. ఏది మంచో ఏది చెడో మనకు తెలియపరుస్తుంది. అట్టి మనస్సాక్షిని దేవుడు మనలో పెట్టున్నాడు క్రీస్తునందులరా. ఎంతమంది అలా ఉపయోగించుకుంటున్నారు ఈరోజు? ఎంతమంది అలా నడిపించబడుతున్నారా? ఆ మనస్సాక్షి మనలో ఉంటూ ఒక నోరుగా ఉంటూ మనతో మాట్లాడుతుంది. ఆ మనస్సాక్షి ఇంకొకరు ఎవరు మనకు బోధించాల్సిన అవసరం లేదు, ఇంకొకరు ఎవరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు. లరా గమనించండి, దేవుడు మనలో పెట్టినటువంటి ఆ మనస్సాక్షి ఏది మంచో ఏది చెడో మనకి తెలియపరుస్తుంది, మనకి బోధిస్తుంది, మనకి నేర్పిస్తుంది, మనకి గుర్తు చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులరా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మనస్సాక్షి మంచి చెడులు మనకు తెలియపరుస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? చెడుకు దూరంగా ఉండాలి, మంచిని మనం అనుసరించాలి, మంచి మార్గంలో మనం కొనసాగాలి, మంచి ఆలోచనలు మనం చేయాలి, మంచి మాటలు మనం మాట్లాడాలి, మంచి మార్గాల్లో మనం నడిపించబడాలి, మంచి సాక్ష్యం మనకి, మన కుటుంబానికి, సంఘానికి ఉండాలి. ఎంతమంది అలా జీవిస్తున్నారు ప్రియ సహోదరులారా? మన లోపల మనస్సాక్షి ఉంటూ మనతో మాట్లాడుతూ ఉంటుంది. చూసారా? గమనించండి, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మనతో మాట్లాడుతూ ఉంటుంది, మనకి విషయాలు తెలియపరుస్తూ ఉంటుంది. లరా గమనించండి, ఎంతమంది అలా నడిపించబడుతున్నారు ఈరోజు? ఎంతమంది ఆ మనస్సాక్షిని కాపాడుకుంటున్నారు? ఎంతమంది ఆ మనస్సాక్షిని భద్రపరుచుకుంటున్నారు? ఎంతమంది ఆ మంచి మనస్సాక్షిలో కొనసాగుతున్నారు? ఎంతమంది దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు? ఈరోజు ఎంతమంది అలా ఉన్నారో ఆత్మదేవుడు మనల్ని అడుగుతున్నాడు, పరీక్షిస్తున్నాడు. సహోదరి సహోదరులారా, రెండోది, ఆ మనస్సాక్షి మనలో ఏం చేస్తుంది అని మనం బాగా ఆలోచన చేస్తే మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మనస్సాక్షి ఒకటి మంచి చెడులు మనకు తెలియపరుస్తుంది, రెండోదిగా మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మంచి మార్గంలో నడిపిస్తూ మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. ఆ మనస్సాక్షి ఊరుకోదు లరా, మనల్ని మంచి పనులు చేయడానికి ముందుకు నడిపిస్తుంది, మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, మంచి పనులు చేయడానికి మనల్ని కదిలిస్తుంది, మంచి పనులు చేయడానికి మనల్ని రేపుతుంది, మంచి పనులు చేయడానికి మనల్ని ముందుకు నెడుతుంది, మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతమంది మంచి పనులు చేస్తున్నారు? నిజంగా మీలో మనస్సాక్షి ఉంటే, ఆ మనస్సాక్షి బ్రతికుంటే, ఆ మనస్సాక్షి జీవంతో ఉంటే, ఆ మనస్సాక్షి చెలిస్తూ ఉంటే లరా ఎంతమంది ఈరోజు మంచి పనులు చేస్తున్నారు? గమనించండి. ఎంతమంది నువ్వు దేవుని సంఘానికి వస్తున్నావు కదా, దేవుని మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు ఏ విధంగా సహాయపడుతున్నావు దేవుని సంఘానికి? ఏ విధంగా సహాయపడుతున్నావు దేవుని మందిరానికి? ఏ విధంగా సహాయపడుతున్నావు దైవజనులకి? ఏ విధంగా సహాయపడుతున్నావు రోగులకి? ఏ విధంగా సహాయపడుతున్నావు లరా మరి దీనులకి, పేదలకి? ఏ విధంగా సహాయపడుతున్నావు లరా నిరుపేదలకి? ఏ విధంగా సహాయపడుతున్నావు అనాథులకి? ఏ విధంగా సహాయపడుతున్నావు విధవరాళ్ళకి? ఏ మంచి పని చేయడానికి నువ్వు ముందుకు వస్తున్నావు? ఆలోచించు పిల్లరా. అసలు మనస్సాక్షులు నువ్వు బ్రతుకున్నావా? మనస్సాక్షులు నువ్వు జీవిస్తున్నావా? దేవుడిచ్చిన మనస్సాక్షిని కాపాడుకుంటున్నావా? మంచి పనులు చేయడానికి ఆ మనస్సాక్షి మనల్ని ప్రేరేపిస్తుంది. ఎంతమందికి ఆ ప్రేరేపణ ఉంది? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, నువ్వే సంఘానికి వెళ్తున్నావు పర్వాలేదు, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, ఆ సంఘంలో నీ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయా? ఆ పరిచర్యలు నీ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయా? ఆ మంచి పనులు చేయడానికి నువ్వు ముందుకు వస్తున్నావా? ఆ మంచి పనులు చేయడానికి నీ మనసుని ప్రేరేపిస్తూ ఉందా? నీ మనసు ప్రేరేపించినప్పుడు అణిచేస్తున్నావా? నీ మనసు ప్రేరేపించినప్పుడు నువ్వు ముందుకు వస్తున్నావా?
మరి దేవుని కార్యాలు చేయడానికి, సువార్తను ప్రకటించడానికి, గమనించండి, ప్రజలకు సువార్త ప్రకటించడానికి, నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, నరకానికి సిద్ధమైన వారిని రక్షించడానికి, పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి, సంఘానికి తీసుకురావడానికి, వాళ్ళ కోసం ప్రయాసపడడానికి, వాళ్ళ కోసం కష్టపడడానికి నువ్వు ప్రేరేపించబడుతున్నావా? నీకు ప్రశ్న ఇది. ఎంతమంది ప్రేరేపించబడుతున్నారు? సంఘానికి వెళ్ళి గమ్ముగా కూర్చొని వస్తున్నావా? నువ్వు ప్రేరేపించబడుతున్నావా? లేదా ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ సమయంలో, ఎంతకాలం నుంచి నువ్వు సంఘానికి పోతున్నావు? నీ ద్వారా ఎన్ని మంచి పనులు సంఘంలో జరిగాయి, ఎన్ని మంచి పనులు మందిరంలో జరిగాయి, ఎన్ని మంచి పనులు దేవుని కార్యాల్లో, మరి దేవుని సహవాసంలో జరిగాయి, దేవుని పరిచర్యలో జరిగాయి. నీ ద్వారా ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆలోచించు పిల్లరా. తర్వాత మూడోదిగా మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనం తప్పు చేసినప్పుడు మనకు బాధను కలిగిస్తుంది. ప్రియ సహోదరులు, మనం తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనకు బాధను కలిగిస్తుంది, మనకు బాధను పుట్టిస్తుంది. నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు, నువ్వు అలా ఆలోచన చేయకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు అలా ప్రవర్తించకూడదు, నువ్వు అలా జీవించకూడదు, నువ్వు అలా చేయటం తప్పు, నువ్వు అలా చేయటం పొరపాటు, అది మంచిది కాదో అనే ఈ యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందంటే నిన్ను బాధ పెడుతుంది, నిన్ను బాధిస్తుంది. నువ్వు తప్పు ఒప్పుకోమని చెప్పి బాధిస్తుంది. సహోదరి సహోదరుడా, ఆలోచించు. తప్పు చేసినప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ మనస్సాక్షి బతికుంది కాబట్టి, ఈ మనస్సాక్షి పనిచేస్తూ ఉంది కాబట్టి, ఈ మనస్సాక్షి చలనం తెలుస్తుంది కాబట్టి పిల్లరా, ఈ మనస్సాక్షి ఒకటి మంచి చెడులను మనకి తెలియపరుస్తుంది, రెండోది మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, మూడోది మనం ఏదైనా చిన్న తప్పు చిన్న పొరపాటు చేస్తే మనల్ని గద్దిస్తుంది, మనకు బాధ కలిగిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, మనకు బుద్ధి చెప్తుంది. నువ్వు అలా చేసి ఉండకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, అలా ఆలోచన చేసి ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, అలా ప్రవర్తించి ఉండకూడదు, నీ తప్పు అని మనస్సాక్షి గద్దిస్తుంది పిల్లరా. ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది పిల్లరా. వాత వేయబడిన మనస్సాక్షి గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో నుంచి మొదటి పాయింట్, మన మనస్సాక్షి అంటే ఏమిటి, మనస్సాక్షి మనలో ఎలా పనిచేస్తుంది అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకటి, ఆ మనస్సాక్షి ఏ విధంగా ఉంటుందంటే పిల్లరా, ఒకటి మనలో మంచి చెడుల్ని మనకు తెలియపరుస్తుంది, రెండోది మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది, మూడోది మనం తప్పు చేసినప్పుడు మనల్ని గద్దిస్తుంది, మనల్ని ఖండిస్తుంది, మనకు బాధను కలిగిస్తుంది అని చూసి ఎంతమంది ఈరోజు బాధపడుతున్నారు? తప్పు చేసి ఎంతమంది బాధపడుతున్నారు? ఏదైనా చిన్న పొరపాటు చేసి ఎంతమంది బాధపడుతున్నారు? ఆలోచించండి. ఎంతమంది అయ్యో అని ఒప్పుకుంటున్నారు, అయ్యో నా ద్వారా తప్పు జరిగిపోయిందని గుండెలు బాదుకుంటున్నారు? ఎంతమంది ప్రభు పాదాల దగ్గర పడుతున్నారు? అలా పడుతుంటే పిల్లరా నీ మనస్సాక్షి సరిగా పనిచేస్తున్నట్టు గుర్తు. రెండో విషయాన్ని మనం చూద్దాం పిల్లరా. రెండో విషయము, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి, వారు ఎలా ఉంటారు? రెండో పాయింట్, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి, ఆ వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారు ఎలా ఉంటారు అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం పిల్లరా. అవును, ఈ రోజుల్లో అనేకులు వారి మనస్సు వాత వేయబడి ఉంది. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే వారు మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతారు. క్రీస్తునందు పిల్లరా, వారు చర్చికి వస్తారు, వారు బాప్తిసం తీసుకొని ఉంటారు, వారు వాక్యం వింటూనే ఉంటారు పిల్లరా, వారు సంఘ కార్యక్రమాలకు వస్తూనే ఉంటారు పిల్లరా, వారి పేరు మార్చుకొని ఉంటారు, కానీ వారు మనస్సాక్షిని చంపుకొని, వారి మనస్సాక్షిని అణుచుకొని, వారి మనస్సాక్షిని చంపేసి బ్రతుకుతుంటారు. అటువంటి వారు కూడా ఈరోజు సంఘాల్లో ఉన్నారు. ప్రియులరా, గమనించండి. వారిలో నువ్వున్నావేమో ఆలోచించు. అలాంటి వ్యక్తిగా నువ్వున్నావేమో సహోదరి సహోదరుడా. నీ మనస్సాక్షి ఈరోజు బతికుందా, చంపేస్తున్నావా, చంపుకొని బ్రతుకుతున్నావా? ఆలోచించు. శరణం లేకుండా బ్రతుకుతున్నావా? ఆలోచించు. అలా ఉంటే నువ్వు నష్టపోవాల్సి వస్తుంది పిల్లరా. ఈరోజు నామకార్థానికి మాత్రమే సంఘాలకు వస్తున్నారు అనేక మంది. మరి ఈరోజు అనేక మంది కూడా పిల్లరా ఆత్మీయత లేని వారుగా ఈరోజు సంఘాల్లో ఉంటున్నారు. గమనించండి. మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు. ఒకటి సత్యమని తెలిసినా కానీ, ఒకటి చేయకూడదని తెలిసినా కానీ అదే చేస్తున్నారు. ఒకటి చూడకూడదని తెలిసినా కానీ దాన్నే చూస్తున్నారు. ఒకటి అనుభవించకూడదు అని తెలిసినా కానీ దాన్నే అనుభవిస్తున్నారు. ఒకటి మాట్లాడకూడదు అని తెలిసినా
తెలిసినా కానీ దాన్నే మాట్లాడుతున్నాడు. అలా ప్రవర్తించకూడదని తెలిసినా కానీ అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఎందుకు తప్పు చేస్తున్నారు? ఎందుకు పొరపాటు చేస్తారంటే వారు సంఘానికి వస్తూ కూడా అలాగ ఉన్నారంటే వారు మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు. సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించు. వీళ్ళు ఎలా ఉంటారంటే పిల్లరా మనం చూద్దాం. 2వ పాయింట్ మనం చూస్తున్నాం. వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి? వారు ఎలా ఉంటారు అంటే 1 పిల్లరా, వారి మనస్సాక్షి సరిగా పనిచేయదు. గమనించండి సహోదరులారా, ఆలోచించండి. వారి మనస్సాక్షి, వాత వేయబడిన వారి మనస్సాక్షి సరిగా పనిచేయదు. మొట్టమొదటిగా అది పనిచేయటం మానేస్తుంది. ఆ మనస్సాక్షి పనిచేయటం మానేస్తుంది. ఆ మనస్సాక్షి సరిగా పనిచేయదు వాళ్ళది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మనస్సాక్షి చంపుకొని బ్రతుకుతున్నారో, చంపుకొని జీవిస్తున్నారో, అందుకని వాళ్ళ మనస్సాక్షి పనిచేయదు. మనం బాగా ఆలోచన చేస్తే కొంతమంది రోడ్ల మీద తిరుగుతుంటారు, కొంతమంది బస్టాండ్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, రోడ్ల పక్కన చెట్ల కింద ఉంటారనమాట. పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారు. వాళ్ళ బట్టలన్నీ మాసిపోంటాయి, వాళ్ళ తలంతా కూడా పెరిగిపోయి ఉంటుంది పిల్లరా. వారికి స్థానం అనేది ఉండదు. వారికి సరైన భోజనము ఉండదు పిల్లరా. వారు ఎక్కడంటే అక్కడ బునుకుంటూ ఆహారం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకని అలా ఉంటారు? వాళ్ళకి బంధువులు లేరా? వాళ్ళకి రక్త సంబంధులు లేరా? వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి రక్త సంబంధాలు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయినా ఎందుకు వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు? ఎందుకు వాళ్ళు పిచ్చోళ్ళు తిరుగుతున్నారు? ఆలోచించండి. కొంతకాలము వాళ్ళని కంట్రోల్ చేశారు కానీ, కొంతకాలము వాళ్ళు చూపించారు కానీ, కంట్రోల్ చేశారు కానీ పిల్లరా, వాళ్ళకి ఆ మైండ్ పిచ్ అనేది ముదిరిపోయి వాళ్ళకి ఆ మైండ్ సరిగా పనిచేయక, గమనించండి, ఆ తర్వాత వాళ్ళు పిచ్చి ముదిరిపోయి మైండ్ పనిచేయక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఎక్కడికి పోతున్నామో, ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు కంట్రోల్ చేయలేక వదిలేస్తారు పిల్లరా. ఎందుకంటే వాళ్ళ మైండ్ పని చేయటం లేదు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ జీవితంలో కూడా ఒకవేళ నీ మనస్సాక్షి సరిగా పనిచేయకపోతే చూసి దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు, నిన్ను విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి సహోదరిగా నువ్వు ఉన్నావేమో, లోబడకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావేమో ఆలోచించు. చూసి నిన్ను విడిచిపెట్టేస్తాడు దేవుడు, నిన్ను వదిలిపెట్టేస్తాడు దేవుడు పిల్లరా. అవును, ఈరోజు కూడా సంఘాల్లో ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈరోజు కూడా సంఘాల్లో అని మనం బాగా ఆలోచన చేస్తే, క్రీస్తు యేసునందు ప్రియ సహోదరులారా, రోడ్ల మీద భౌతికంగా శరీర సంబంధంగా పిచ్చిపెట్టిన వాళ్ళు ఉంటే, నేడు సంఘాల్లో ఆత్మీయ పిచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆత్మీయత లేకుండా పిచ్చిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు సంఘాల్లో ఆత్మీయంగా పిచ్చోళ్ళు, వాళ్ళ మనసు పనిచేయక సంఘానికి వస్తుంటారో, వాక్యం వింటుంటారో, ఏ విన్నారో తెలియదు, ఎందుకు వచ్చారో తెలియదు, ఏం చేయాలో తెలియదు, వస్తుంటారో పోతుంటారు, ప్రార్థన చేయలేరు, ఒక పాట పాడలేరు, ఒక సాక్ష్యం చెప్పలేరు, దేవుని కోసం ఏదో ఒకటి చేయలేరు, ఉపయోగపడలేరు పిల్లరా. దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఉపయోగపడలేరు. వీళ్ళు కూడా ఒక పిచ్చోళ్ళు పిల్లరా, ఆత్మీయత లేని పిచ్చోళ్ళు. గమనించండి క్రీస్తునందు ప్రియ సహోదరులారా, గమనించండి. వీళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, లెక్కకు మాత్రమే ఉంటారు, నామకాస్తంగా వస్తూ పోతుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళ మనస్సాక్షి కూడా పని చేయదు. ఎందుకు తెలియదు? వాళ్ళ మనస్సాక్షికి వాత వేయబడి ఉంది, అందుకని వీళ్ళ మనస్సాక్షి సరిగా పనిచేయదు. వీళ్ళు వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. ఒకటి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, క్రీస్తు వాళ్ళు మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నారు కాబట్టి ఆత్మీయంగా పిచ్చోళ్ళు అయిపోయినారు. ఎందుకు? వీళ్ళు సంఘానికి పనికిరారు, సేవకులకు పనికిరారు, దేవుడికి పనికిరారు, సమాజానికి కూడా పనికిరారు వీళ్ళు. గమనించండి పిల్లరా. రెండోదిగా మనం ఆలోచన చేస్తే, మంచి చెడుల మధ్య తేడా గుర్తించలేరు వీళ్ళు. మంచి చెడుల మధ్య తేడా గుర్తించలేరు. ఎందుకని పిల్లరా అంటే, పిల్లరా, గురి లేని బ్రతుకులు బతుకుతుంటారు. ఎందుకు గుర్తించాలంటే, వాళ్ళ మనస్సాక్షి సరిగా పనిచేస్తుంటే వాళ్ళు మంచి చెడుల మధ్య తేడాను గుర్తిస్తారో, వీళ్ళ మనస్సాక్షి సరిగా పనిచేయలేదు కనుక పిల్లరా, అందుకని ఏది మంచో ఏది చెడో వీళ్ళకి అర్థం కాదు, ఏది చేయాలో ఏది చేయకూడదో వీళ్ళకి అర్థం కాదు, ఏది తినాలో ఏది తినకూడదో వీళ్ళకి అర్థం కాదు పిల్లరా. గమనించండి. ఏది చూడాలో చూడకూడదో వీళ్ళకి అర్థం కాదు పిల్లరా. ఎందుకంటే వీళ్ళు మనస్సాక్షిని చంపుకొని బతుకుతున్నారో, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళుగా బతుకుతున్నారు కనుక, అందుకే మంచి చెడుల మధ్య తేడాను వీళ్ళు గుర్తించలేరు.
వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అలా ఉన్నావా? పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని గద్దిస్తున్నాడు. ఈ సమయంలో ఏది మంచో ఏది చెడో తెలియకుండా బ్రతుకుతున్నావా? అలా జీవిస్తున్నావా? గమనించండి. నీకు మనిషివి, దేవుడు నీకు ఆత్మను పెట్టున్నాడు, మనస్సాక్షినిచ్చున్నాడు దేవుడు. పిల్లరా, జీవాలకు తెలియదు మంచి చెడేందో, జంతువులకు తెలియదు మంచి చెడేందో, మృగాలకి తెలియదు మంచి చెడేదో. మనం దేవుని బిడ్డలమి, మనం రక్షించబడినటువంటి వారిమి, ప్రభు చేత పిలువబడినటువంటి వారిమి. మంచి చెడుల మధ్య తేడా మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకు ఈరోజు నీకు మంచి చెడు తెలియటం తెలుసా? నువ్వు వాత వేయబడి ఉన్నావు అంటే నీ మనస్సాక్షికి వాత వేయబడి ఉంది అంటే నీ మనస్సాక్షి చంపుకొని బతుకుతున్నావు. అందుకని నీ మనస్సాక్షి ఒకటిసారిగా పనిచేయటం లేదు. రెండోది, మంచి చెడుల మధ్య తేడా నువ్వు గుర్తించలేకపోతున్నావు. గురి లేని జీవితాన్ని జీవిస్తున్నావు, గమ్యం ఎరగని జీవితాన్ని జీవిస్తున్నావు. తర్వాత నీ జీవితం ఏమైపోద్దో, తర్వాత నీ బ్రతుకు ఏమైపోద్దో, తర్వాత నీ ఆత్మ ఏమైపోద్దో, తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ సమయంలో ఆలోచించమని ఆత్మదేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, గమనించు. తర్వాత మనం ఆలోచన చేస్తే మూడోదిగా వారి మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. మొద్దుబారిపోయిన మనస్సాక్షి గలవారు. ఎందుకో తెలుసా పిల్లరా? వాళ్ళ మనస్సాక్షి మొద్దుబారిపోద్ది. ఒకటి మనం చూస్తున్నాం పిల్లరా, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటంటే వాళ్ళ మనస్సాక్షి చంపుకొని బతుకుతుంటారు. అందుకని పిల్లరా, మనం బాగా ఆలోచన చేస్తే ఇక్కడ చూసాము, వాళ్ళ మనస్సాక్షి ఒకటి సరిగా పనిచేయదు. రెండోది, మంచి చెడుల మధ్య తేడా వాళ్ళకి తెలియదు, గుర్తించలేరు. మూడోదిగా, మొద్దుబారిపోయిన మనస్సాక్షి కలిగిన వారుగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనస్సాక్షి మొద్దుబారిపోద్ది. వాళ్ళకి చలనం ఉండదు. మొద్దుబారిపోవడం అంటే వాళ్ళకి చలనము ఉండదు, వాళ్ళకి సురుకు ఉండదు. దేవుడు ఎంత మాట్లాడినా సురుకు ఉండదు. చూసారా? చీల్చి చెండాడినా వాళ్ళకి సురుకు ఉండదు. గమనించండి పిల్లరా, వాళ్ళ మనసు మొద్దుబారిపోతుంది. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు లోబడరు. మొద్దుబారిపోయిన మనసు కలిగిన వాళ్ళు, మొద్దుబారిపోయిన మనసు కలిగినటువంటి వాళ్ళు పిల్లరా, మూడు బారిపోయినటువంటి వారు పిల్లరా, ఎదుగు పొదుగులైనటువంటి వారు పిల్లరా. గమనించండి. ఈ సమయంలో మొద్దుబారిపోయిన మనసు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడినా, ఎన్నిసార్లు దేవుడిని హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడిని గద్దించినా, ఒకవేళ నీ జీవితంలో మొద్దుబారిపోనావా? ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు అంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు అలాగనే ఉన్నావు, మొద్దుబారిపోన్నావంటే వాత వేయబడిన మనస్సాక్షి బ్యాచ్లో నువ్వు ఉన్నావు, ఆ గుంపులో నువ్వు ఉన్నావు. జాగ్రత్త సహోదరి, దేవుని బిడ్డ, జాగ్రత్త పడు. ఇప్పుడైనా నువ్వు జాగ్రత్త పడు. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడు. ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడు. నీ మొద్దుబారిపోయిన జీవితంలో నుంచి బయటికి రా, ఇడిపించబడు. ఇదిగో వాక్యం మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఆలోచించి సమయంలో ఇప్పుడు మన పిల్లలు ఉన్నారో వాళ్ళని ఒకటి రెండు కొన్నిసార్లు మనం కొట్టామనుకోండి, చిటికి దెబ్బలు కొట్టామనుకోండి, కొట్టి వాళ్ళకి మొద్దుబారిపోది. మనం కొట్టక ముందు వాళ్ళు ఈపి చూపిస్తారు కొట్టమని. గమనించండి, ఎంత కొట్టుకుంటావు కొట్టుకో అని. గమనించండి, వాళ్ళకు ఈపి అంత మొద్దుబారిపోద్ది. మనం కొట్టి మొద్దుబారిపోద్ది. ఆలోచించండి, వాళ్ళకి చలనం తెలియదు, సురుకు తెలియదు పిల్లరా, వాళ్ళకి భయం లేకుండా పోద్ది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే వీళ్ళని చీల్చి చెండాడినా చీల్చి ఆరేసినా వీళ్ళకి మాత్రము ఈ మొద్దుబారిపోయిన వాళ్ళకి మార్పు రాదు. వాళ్ళ మనసు మొద్దుబారిపోయింది, వాళ్ళ ఆలోచనలు మొద్దుబారిపోయినాయి, వాళ్ళ జీవితం మొద్దుబారిపోయింది. సహోదరి సహోదరుడా, గమనించండి. సమయంలో దేవుడి వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది, లేఖన భాగం మనకి తెలియపరుస్తూ ఉంటుంది. మూడోది మనం చూస్తున్నాము, మరి మొద్దుబారిపోయిన మనస్సాక్షి కలిగిన వారు సురుకు తిరిగదు. ఆలోచన. నాలుగోదిగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే వారు తప్పు చేసినా కానీ బాధపడరు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఏదైనా పొరపాటు చేసినా, ఏదైనా చిన్న లోపం ఉన్నా వాళ్ళు బాధపడరు. పైన మనం చూసాం, మనస్సాక్షి కలిగిన మంచి మనస్సాక్షి కలిగిన ఏం చేస్తారు? తప్పు చేస్తే వాళ్ళు బాధపడతారన్నమాట. ఆలోచించండి పిల్లరా, మంచి పనులు చేయడానికి ప్రేరేపించబడతారు పిల్లరా, మంచి ఏదో చెడేదో తెలుసుకుంటారని పై భాగంలో మనం చూసాం. వీళ్ళకి వాత వేయబడి ఉంది కాబట్టి పిల్లరా, ఈయన మనస్సాక్షి కూడా సరిగా పనిచేయదు. గమనించండి. రెండోదిగా మనం ఆలోచన చేస్తే మంచి చెడుల మధ్య తేడా తెలియదు. మూడోదిగా వీళ్ళ మనసు మొద్దుబారిపోద్ది. నాలుగోదిగా మనం చూస్తే తప్పు చేసినప్పుడు వీళ్ళు బాధపడరు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ దేవుని బిడ్డ, తప్పు చేసినప్పుడు బాధపడరు వీళ్ళు, తప్పు చేసినప్పుడు ఇబ్బంది పడరు వీళ్ళు.
తప్పు చేసినప్పుడు పొరపాటు జరిగింది, తప్పు జరిగిపోయింది అని బాధపడరు. ఎందుకంటే వీళ్ళ మనస్సాక్షి చచ్చిపోయింది, వీళ్ళ మనస్సాక్షి వాతేసుకున్నారు, వీళ్ళ మనస్సాక్షిలో శరణం లేదు, వీళ్ళ మనస్సాక్షిలో జీవం లేదు, వీళ్ళకి సురుగు తెలియదు, వీళ్ళకి నిప్పు తెలియదు, వీళ్ళకి బాధ తెలియదు, వీళ్ళు చంపుకొని బతుకుతున్నారు మనస్సాక్షిని. అందుకని తప్పు చేసినప్పుడు బాధపడరు, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపడరు, తప్పు చేసినప్పుడు కన్నీరు కారరు, తప్పు చేసినప్పుడు ఒప్పుకోరు. ప్రియులరా, అలా బ్రతుకుతుంటారు. అందుకే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ప్రియులరా, గమనించండి, వాత వేయబడిన మనస్సాక్షి గురించి మనం తెలుసుకుంటున్నాం. అందరి నుంచి ప్రియులరా, మనస్సాక్షి అంటే ఏమిటి, మనస్సాక్షి అంటే ఏమిటి, మనస్సాక్షి మనలో ఉంటే ఎలా పనిచేస్తుంది, మొదటి భాగం తెలుసుకున్నాం. రెండో భాగము పాయింట్, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి, వారు ఎలా ఉంటారు తెలుసుకున్నాం. మూడో భాగాన్ని పాయింట్ని మనం చూద్దాం. మనస్సాక్షికి వాత వేయబడ్డానికి కారణాలు ఏమిటి, మూడో పాయింట్. మనస్సాక్షికి వాత వేయబడ్డానికి కారణాలు ఏమిటి అన్న దాని గురించి మనం చూద్దాం. అసలు ఎందుకు మనస్సాక్షికి వాత వేయబడుతుంది, ఎందుకు వాళ్ళు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారో, ఎందుకు సెలవు లేకుండా సురుకు లేకుండా వెళ్ళిపోతారో, ఎందుకు గ్రహింపు లేకుండా వెళ్ళిపోతారో, ఎందుకు మంచి చెడుని వాళ్ళు గుర్తించరు, ఎందుకు తప్పు చేసినా బాధపడరు, అసలు మనస్సాక్షికి వాత వేయబడ్డానికి గల కారణాలు ఏమిటి అంటే మూడో పాయింట్ ప్లేరా ఆలోచించండి. పదే పదే తప్పు చేయటం వల్ల ఆలోచించండి ప్లేరా. ఒకటి దీని కింద మూడో పాయింట్ కింద పదే పదే తప్పు చేయటం వల్ల, పదే పదే పొరపాటు చేయటం వల్ల వీళ్ళకి లెక్క లేకుండా పోతుంది. వీళ్ళకి దేవుడు అన్నా లెక్క ఉండదు, దైవజనులు అన్నా లెక్క ఉండదు, సంఘం అన్నా లెక్క ఉండదు, వాక్యం అన్నా లెక్క ఉండదు, సమాజం అన్నా వీళ్ళకి లెక్క ఉండదు అన్నమాట. గమనించండి, మీరు చూడండి, కొంతమంది ఒకసారి తప్పు చేసినప్పుడు అదే తప్పును మరలా చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు వాళ్ళ మనస్సాక్షి మొద్దుబారిపోద్ది. ఏదో ఒకసారి పొరపాటుగా ఏదో ఒకటి జరిగినప్పుడు దాన్ని సరిచేసుకొని దిద్దుకొని మరలా వాళ్ళు పశ్చాత్తాపంలోకి రావాలి. క్రీస్తునందుకురా వాళ్ళ తప్పులు తెలుసుకోవాలి, పశ్చాత్తాపానికి రావాలి, క్షమించబడాలి, దాన్ని వదిలిపెట్టేయాలి, విడిచిపెట్టేయాలి, దానికి దూరం అయిపోవాలి. అట్లా చేరి కొంతమంది ఒకసారి పొరపాటు చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వాళ్ళే సమర్థించుకుంటూ ఏం చేస్తారంటే పిల్లరా, వాళ్ళు పదే పదే ఒక పొరపాటు చేయటం వల్ల, పదే పదే ఒక తప్పు చేయటం వల్ల పిల్లరా గమనించండి, అందుకనే మనస్సాక్షికి వాత వేయబడుతుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా పదే పదే తప్పు చేస్తున్నావా, పదే పదే పొరపాటు చేస్తున్నావా, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అనుకుంటున్నావా, మా ఇంట్లో నాకు ఎవరు అడ్డు లేరు అనుకుంటున్నావా, సంఘంలో నన్ను ఎవరు అడిగేవారు అనుకుంటున్నావా, అడిగేవారు లేరులే అనుకుంటున్నావా, నాదేలే ఆధిపత్యం సంఘంలో అనుకుంటున్నావా? గమనించు సహోదరి సహోదరుడా, నిన్ను అడిగాయన ఒక ఆయన ఉన్నాడో, నిన్ను ప్రశ్నించాయన ఒక ఆయన ఉన్నాడో, నీ చర్మం ఓడదీసాయన ఒక ఆయన ఉన్నాడు. రేపు జాగ్రత్త, గమనించు. ఓ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, గమనించు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించొద్దు. ప్రభు దగ్గర ఒకరోజు లెక్క చెప్పాలి. ఎలా బ్రతుకుతున్నావో, ఎలా జీవిస్తున్నావో ప్రభు దగ్గర నువ్వు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చేసిన పొరపాటే మళ్ళా చేస్తున్నావా, సరిచేయబడకుండా, చేసిన తప్పే మళ్ళా చేస్తున్నావా, సరిచేయబడకుండా, దిద్దపడకుండా జాగ్రత్త. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో వాక్యం తెలియపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకో, ఆలోచన మార్చుకో. పదే పదే పొరపాటు చేయటం మాని, పదే పదే తప్పు చేయటం మాని, ఇక నేను వదిలిపెట్టో, ఇక నేను విడిచిపెట్టో. ఈ వాక్యం నీ కోసమే, నిన్ను బాగు చేయడానికి, నీ బతుకును బాగు చేయడానికి, నీ ఆత్మను రక్షించడానికి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా గమనించండి. ఒకటి పదే పదే తప్పు చేయటం, రెండోది పిల్లరా చెడు సహవాసం చేయటం, చెడు స్నేహం చేయటం. పిల్లరా గమనించండి, చెడు స్నేహం చేయటం. ఎందుకు మనస్సాక్షికి అసలు వాత వేయబడుతుందంటే పిల్లరా, ఒకటి పదే పదే తప్పు చేయటం, రెండోదిగా చెడు స్నేహం చేయటం. ఈరోజు నీ స్నేహం ఎవరితో, నీ సహవాసం ఎవరితో? ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ స్నేహం ఎవరితో చేస్తున్నావు? నీ సహవాసం చేస్తే ఎలాంటి వారు? నువ్వు స్నేహం చేసేవాళ్ళు మంచి వాళ్ళేనా, వాళ్ళు ఆత్మీయులేనా, వాళ్ళు పరిశుద్ధులేనా, వాళ్ళు వాక్యానుసారంగా జీవించే వాళ్ళేనా, వారిలో దేవుని భయం ఉందా, వారు దేవుని నమ్ముకున్న వాళ్ళేనా, వాళ్ళు సత్యమైన మార్గంలో నడిచే వాళ్ళేనా? ఎవరితంటే వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటున్నావా, ఎవరితంటే వాళ్ళతో స్నేహాలు పెంచుకుంటూ పోతున్నావా? జాగ్రత్త. అవ్వ దగ్గరికి సర్పం వచ్చినట్టుగా, అవ్వ దగ్గరికి సాతాను వచ్చినట్టుగా
కొత్త పరిచయాలు పెంచుకుంటున్నావా? అవ్వ దగ్గర కూడా రోజు అవ్వ దేవుని స్వరం మాత్రమే వాళ్ళు వింటున్నారు. కొత్త స్వరం వినిపించింది, ఎగబడింది, మోసపోయింది, పాపంలో పడ్డారో, తోటల నుంచి గెంటే పడ్డారో, చెప్పించబడిన అనుభవంలోకి వచ్చారు. జాగ్రత్త, నీ జీవితం నీ కుటుంబం అటు అయిపోకుండా జాగ్రత్త పడు దేవుని బిడ్డ. ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. గమనించండి, చెడు సహవాసము. అవును, దేవుని వాక్యం రాయబడుతుంది. నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర, నువ్వు డ్యూటీ చేసే దగ్గర, నువ్వు వ్యవసాయం చేసే దగ్గర, నువ్వు కాంట్రాక్ట్ పని చేసే దగ్గర, నువ్వు ఏ పాసి పని చేసే దగ్గర, నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఇంటి దగ్గర ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావు? గమనించు, బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం ఎవరితో? ఆత్మదేవుడు అడుగుతున్నాడు. నీ సహవాసం మంచి వారితోనేనా? ఆత్మీయులతోనేనా? పరిశుద్ధులతోనేనా? వాక్యానుసారంగా జీవించే వాళ్ళతోనా? లేకపోతే ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నావు? మోసపోతావు, జాగ్రత్త. నష్టపోతావు, జాగ్రత్త. ఆ తర్వాత ప్రయోజనం లేదు, జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం తెలియపరుస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ఒక వ్యక్తి కొద్ది రోజులు చెడ్డవారితో, మంచివారు కానీ చెడ్డవారితో సహవాసం చేస్తే కొద్ది రోజులు వారు కూడా చెడిపోతారు. ఆలోచించండి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మంచివాడు కావచ్చు, ఇప్పటి వరకు మంచిదానివి కావచ్చు. నువ్వు కానీ చెడ్డవారితో సహవాసం చేస్తుంటే కొద్ది రోజులకు నువ్వు కూడా చెడిపోతావు. వాళ్ళ అలవాట్లు నీకు వచ్చేస్తాయి, వాళ్ళ తలంపులు నీకు వచ్చేస్తాయి, వాళ్ళ పనులు నీకు వచ్చేస్తాయి, వారి మార్గాల్లోకి నీకు వెళ్తాయి. జాగ్రత్త. ఎందుకంటే ఇనప మొక్క ఒకటి ఉంది, తుప్పు పట్టి ఉంది. ఆ ఇనప మొక్క ఇలా గమనించండి, ఆ ఇనప మొక్క తుప్పు పట్టి ఉంది. మంచి ఇనప మొక్క, కొత్త ఇనప మొక్క ఒకటి తెచ్చి తుప్పు పట్టింది దాని దగ్గర పెడితే ఆ తుప్పు పట్టిపోయింది, మంచిది అవద్దా? మంచిది కూడా తుప్పు పట్టిపోద్ది. జాగ్రత్త. మంచిది కూడా పనికి రాకుండా పోద్ది, మంచిది కూడా తినేస్తా వస్తుంది. రెండు చెడిపోతాయి కొంతకాలానికి. ఒక కర్ర ముక్క ఉంది, ఆ కర్ర ముక్క చెదులు పట్టిపోయింది. మంచి ముక్క తెచ్చి కర్ర ముక్క, ఆ మంచి ముక్క తెచ్చి చెదులు పట్టిపోయినటువంటి ఆ కర్ర ముక్క దగ్గర పెడితే ఆ చెదులు పట్టిపోయింది, మంచిది అవద్దా? దీన్ని బట్టి కాదు పిల్లరా, దీనికి కూడా చెదులు పడుతుంది, ఇది కూడా తినేస్తుంది, అది తినేస్తా వచ్చి అది దీనికి కూడా తినేస్తా వస్తుంది. రెండూ చెడిపోతాయి. జాగ్రత్త. ఎటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎటువంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఆత్మదేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి, ఈ యొక్క సమయంలో నీతో అడుగుతున్నాడు. సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ. అందుకని వాత వేయబడ్డానికి గల కారణాలు ఏమిటి మనస్సాక్షి కంటే? మూడో కారణం మనం తెలుసుకుంటున్నాము పిల్లరా. రెండో కారణం తెలుసుకున్నాము, చెడు సహవాసము. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. తర్వాత మూడో విషయాన్ని మనం చూస్తే, దేవుని వాక్యానికి లోబడకుండా పోవటం. క్రీస్తునందుకులరా, ఎందుకు మనసుకు వాత వేయబడద్దంటే దేవుని వాక్యానికి లోబడకుండా పోవటం. సహోదరి సహోదరుడా, ఆలోచించే శ్రమలో నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? నువ్వు సత్యానికి లోబడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడో? దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడో? నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడో? నిన్ను మార్చాలని మాట్లాడుతున్నాడో? నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావా? ఎన్ని వాక్యాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడో? ప్రతి వారము దేవుడు నీతో మాట్లాడుతున్నాడో? కూడుకున్నప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో? అనేక సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడో? దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడో? లోబడుతున్నావా? లోబడలేదా? ఈరోజు అనేకులకు మనస్సాక్షికి ఎందుకు వాత వేయబడుతుందంటే మూడో కారణము, వారు దేవుని వాక్యానికి లోబడకపోవటమే. సృష్టికర్త అయిన దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే, రక్షణకర్త అయిన దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే, ఆదరణకర్త అయిన దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళ భవిష్యత్తు తిరిగిన దేవుడు వాళ్ళతో మాట్లాడుతుంటే ఈరోజు పెడశివుడు పెడుతున్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని వదిలిపెడుతున్నారు. జీవము కలిగిన వాక్యము, శక్తి కలిగిన వాక్యము, బలమైన వాక్యము, బతికించే వాక్యము, రక్షించే వాక్యము, ఆదరించే వాక్యము, పోషించే వాక్యము, నడిపించే వాక్యము, ఆ వాక్యముతో దేవుడు మాట్లాడుతుంటే ఈరోజు అనేక మంది కూడా ఇదిగో వదిలిపెట్టేస్తున్నారు, ఇడిచిపెట్టేస్తున్నారు, పట్టించుకోవటం లేదు, లోబట్టం లేదు. అందుకే ఈరోజు మనస్సాక్షి వాత వేయబడతా ఉంది. సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది, ఎన్నిసార్లు గద్దించినానో లోబడిన వాడు మరీ హఠాత్తుగా నాశనమగునని వాక్యం తెలియపరుస్తూ ఉంది సామెతల గ్రంథములో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఇప్పటికే నేను ఎన్నోసార్లు దేవుడు గద్దించాడో, ఎన్నోసార్లు నీతో మాట్లాడాడో, ఎన్నోసార్లు నేను కదిలించాడో, ఎన్నోసార్లు నేను రేపాడో, ఎన్నోసార్లు నేను హెచ్చరించాడో. ఇంకా లోబడకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. ఇంకా నువ్వు లోబడకపోతే, ఇంకా సరి చేసుకోకపోతే, ఇంకా దిద్దుకోకపోతే
వాత వేయబడిన మనస్సాక్షిలోకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ప్రమాదంలో పడిపోతావు, డేంజర్లో పడిపోతావు నువ్వు. జాగ్రత్త ప్రియులారా, వాక్యం తెలియపరుస్తూ ఉంది ఈ సమయంలో. సహోదరి సహోదరుడా, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, గుర్తించో, గమనించో. దేవుని వాక్యానికి లోబడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ హఠాత్తుగా నాశనం అయిపోతాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినా వినలేదో, దేవుడు చెప్పినా వినలేదో. గమనించండి, దేవుడు హెచ్చరించిన వినలేదో, దేవుడు మాట్లాడిన వినలేదో, దేవుని వాక్యానికి లోబడలేదో, సువార్తకు లోబడలేదో, సత్యానికి లోబడలేదో. ఆ రోజు నోవా కాలంలో మనుషులు కూడా లోబడలేదో, జల ప్రళయము వాళ్ళ మీదకి వచ్చింది, అందరూ నశించిపోయారు. దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చింది, అందరూ నశించిపోయారు. సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా దేవుని మాటకు లోబడలేదు. ఆకాశం నుంచి అగ్ని కురిచింది, ఆ పట్టణాలన్నీ కూడా దహించబడ్డాయి, కాల్చబడ్డాయి, పిల్లరా శపించబడ్డాయి. పిల్లరా, ఎన్నిసార్లు గద్దించిన లోబడకపోతే పరిస్థితి అలా ఉంటుందని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఈ సమయంలో. తర్వాత చివరిగా 4వ విషయము, ఎందుకు పిల్లరా మనస్సాక్షికి వాత వేయబడ్డానికి 4వ కారణం ఏంటంటే ఆత్మీయత లేకపోవడము. ఆత్మీయత లేకపోవడము. ఈరోజు అనేక మంది సంఘాల్లోకి వస్తున్నారు కానీ ఆత్మీయత లేదు, ఆత్మ వరాలు లేవు పిల్లరా, ఆత్మశాత నడిపించబడటం లేదు, ఆత్మ ప్రేరేపణ లేదు, ఆత్మీయత లేకపోవడం. ఈరోజు వస్తున్నారు పోతున్నారు కానీ పిల్లరా మనుషుల్లో ఆత్మీయత లేదు, మనుషుల్లో ప్రేమ లేదు, మరి సంఘ బిడ్డల్లో ప్రేమ లేదు, విశ్వాసం లేదు, ఎవరి పాటికి వాళ్ళు రావటం, ఎవరి పాటికి వాళ్ళు పోవటం. పిల్లరా గమనించండి, ఎట్లా ఉన్నారు ఈరోజు అంటే దేవుని సంఘానికి వచ్చినట్టుగా లేదు. కొన్ని దగ్గరలో మనం చూస్తే క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించేయండి. ఆత్మీయత లేకపోవడం మనుషుల్లో. ఈరోజు నీలో ఆత్మీయత ఉందా? నీలో ఆత్మీయత లేకపోతే, సరైన ఆత్మీయత లేకపోతే నీ మనసుకి వాత వేయబడద్ది. జాగ్రత్త ప్రియ సహోదరులారా, సరైన ఆత్మీయత మనకు ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధల్లి కొలది అన్ని విషయాల్లో నువ్వు ఎదగమని యోహాను పత్రికలో దేవుని యొక్క వాక్యము రాయబడి ఉంది. అన్ని విషయాల్లో మనం ఎదగాలి, ప్రార్థనలో మనం ఎదగాలి, మరి విశ్వాసంలో మనం ఎదగాలి, వాక్యంలో మనం ఎదగాలి, పరిశుద్ధమైన జీవితంలో మనం ఎదగాలి. పిల్లరా వాక్యానుసారంగా జీవించే విషయంలో మనం ఎదగాలి, నమ్మకంలో మనం ఎదగాలి, నీతిలో మనం ఎదగాలి, యథార్థతలో మనం ఎదగాలి. పిల్లరా ప్రతి విషయంలో మనం ఎదగాలి, ఎదుగుదల కలిగి ఉండాలి. మనం ఒక మొక్క వేసినప్పుడు ఆ మొక్కలో దినదినము ఒక అభివృద్ధి కనిపిస్తుంది, ఒక ఇగురు కనిపిస్తుంది, ఒక ఎదుగుదల కనిపిస్తుంది. అలా ప్రతిరోజు కొత్తదనం కనిపిస్తుంది. క్రైస్తవ జీవితంలో కూడా అలాగే ఉండాలి. ఎదుగుతున్నావా? ఈరోజు మోడు బారిపోయిన స్థితిలో ఉన్నావా? ముద్దు బారిపోయిన స్థితిలో ఉన్నావా? నీ మనస్సాక్షి వాత వేయబడదు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో హెచ్చరిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. గమనించండి, వాత వేయబడ్డానికి గల కారణాలు ఏమిటాయి మనస్సాక్షి కంటే? ఇదిగో 4వ కారణము, వారిలో ఆత్మీయత లేకపోవడం, వేషధారణ కలిగి ఉండడం, నటిస్తూ ఉండడం. ఈరోజు మనుషులకి ఎక్కువ వేషధారణ అయిపోయింది, నటిస్తూ ఉంటున్నారు. భక్తి పరుల్లాగా నటిస్తున్నారు కానీ భక్తి ఉండదు, పరిశుద్ధంగా ఉన్నట్టుగా నటిస్తున్నారు కానీ పరిశుద్ధత ఉండదు, నీతిగా ఉన్నట్టుగా నటిస్తున్నారు కానీ నీతి ఉండదు, యథార్థంగా బతుకుతున్నట్టుగా నటిస్తున్నారు కానీ యథార్థత ఉండదు. పిల్లరా గమనించండి, అలా బ్రతుకుతున్నారు, అలా జీవిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఆలోచించు. సహోదరి సహోదరుడు గమనించు. మరి ఈ సమయంలో నువ్వు ఆలోచించు. నటించే జీవితం వద్దో, నటించే బ్రతుకు వద్దో, నిజమైన జీవితాన్ని జీవించో, నిజమైన బ్రతుకు యేసయ్య సన్నిధిలో. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడో, నీ కోసం తన రక్తాన్ని గార్చాడో, ఎవరో చేయలేని శాఖాన్ని ఆయన నీ కోసం చేశాడో, ఎవరు నీ కోసం కష్టపడ్డారో, ఎవరు నీ కోసం బాధపడ్డారో, ఎవరు నీ కోసం అవమానించబడ్డారో, ఎవరు నీ కోసం దూషించబడ్డాడో, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం అవమానించబడ్డాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, కొట్టబడ్డాడు, హెలివేయబడ్డాడు. ఆయన అంగీ తీసివేయబడింది. అన్యాయపు తీర్పు జరిగింది, ఆయనకి అంగీ తీసివేయబడింది. కొరడాలతో కొట్టబడ్డాడు, పిడిగుద్దులతో గుద్దారు. ఇదిగో ముఖాన్ని భూమి వేశారు. ఇదిగో ఆయన శిలువ మోసుకుంటా వెళ్ళాడు, కొడతా తీసుకెళ్ళారు. ఇరువు మీద ఇదిగో 3 మేకుల మధ్య నీ కొరకే నా కొరకే తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని గార్చి శిలువ మాని మీద మరణించాడు. సహోదరి సహోదరులారా గమనించండి, ఈ సమయంలో దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇదిగో ఆయన వైపు చూడు, ఇదిగో
వాత వేయబడిన మనస్సాక్షి గురించి మనం తెలుసుకున్నాం. ఇలా గమనించండి సహోదరి సహోదర, మనస్సాక్షి అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. అందులో నుంచి 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఇలా గమనించండి, మనలో ఉన్న మనస్సాక్షి మనకు మంచి చెడులను తెలియపరుస్తుంది. రెండోదిగా మంచి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మూడోదిగా మనం తప్పు చేసినప్పుడు మనకు బాధ కలిగిస్తుంది, మనల్ని ఖండిస్తుంది. తర్వాత రెండోదిగా మనం చూసాం, వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏమిటి, వారు ఎలా ఉంటారంటే వారు మనస్సాక్షి సరిగా పనిచేయదని ఒకటి చూసాం. రెండో విషయాన్ని మంచి చెడుల మధ్య తేడా వాళ్ళకి తెలియదని చూసాం. మూడోదిగా వారి మనస్సాక్షి ముద్దబారిపో ఉంటుందని చూసాం. నాలుగోదిగా వారు తప్పు చేసిన వాళ్ళు బాధపడరని చూసాం. చివరిగా మూడోదిగా మనస్సాక్షికి వాత వేయబడ్డానికి అసలు కారణాలు ఏమిటని అని మనం చూసాం. ఒకటి వారు పదే తప్పు చేయటము, రెండోది చెడు సహవాసం కలిగి ఉండటము, మూడోది దేవుని వాక్యానికి లోబడకుండా ఉండటము, నాలుగోదిగా ఆత్మీయత లేకుండా పోవటం. ఈ గుంపులో నువ్వు ఏ గుంపులో ఉన్నావు, ఈ తెగలో నువ్వు ఏ తెగలో ఉన్నావు జ్ఞాపకం చేసుకో, ప్రశ్నించుకో, పరిశోధించుకో. తలలో ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ వాక్యాన్ని నిన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా, ఆశీర్వదించి వరదలింపజేసి మహిమ పొందుకోమని ప్రభా అడుగుతూ ప్రార్థన చేస్తూ శృతిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. అలాగే ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన సహోదరి సచివత గారిని దీవించు, వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచిన ఆయన మీరు ఆఖరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ గుండి మనకి భూలోకంలో సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరం కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.